బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్లు కూడా ఇచ్చారు. కానీ ఒక ఎమ్మెల్యేకు మాత్రం బీఫామ్ దక్కలేదు. బీఫామ్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. అసలు ఎవరు ఆ ఎమ్మెల్యే, ఎందుకు బీఫామ్ దక్కలేదు? అధినేతకు చేరిన ఆ నిగూఢ సమాచారం వల్లే బీఫామ్ ఆగిందా? వాట్స్ ది స్టోరీ? ఐదవ శక్తి పీఠంగా విడజిల్లుతున్న అలంపూర్ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ లో కీచులాట తారాస్థాయికి చేరింది. ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్లందరికీ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీఫామ్లు అందజేయగా అలంపూర్ కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం కు మొండి చేయి చూపారు. ఇక ఆయన అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి చక్రం తిప్పినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు తన అనుచరుడిని రంగంలోకి దింపేందుకు చల్లా పావులు కదుపుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం కూడా తనకు సీటు ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నారు. దీంతో అలంపూర్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం వర్కపోరుతో సతమతమవుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే అడ్డుకున్న సందర్భాలు అనేకం. 2009 ఎన్నికల్లో అబ్రహాం కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవడంతో టీడీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్రహాం 2వ స్థానంలో నిలవగా, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంద జగన్నాథం తనయుడు మంద శ్రీనాథ్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. తర్వాత అబ్రహాం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే 2018లో పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ, ఢిల్లీలో ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో 2 వర్గాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు విడిపోయారు. గెలిచిన కొన్నాళ్లు ఎమ్మెల్యే అబ్రహాం బాగానే ఉన్నా తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో పొసగలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తనను పట్టించుకోవడం లేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తే అడ్డుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే బలమైన ఆరోపణ ఆయనపై ఉంది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమిషన్లు వసూలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇక మరోవైపు 100 పడకల ఆసుపత్రి అలంపూర్లో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేయడంతో అలంపూర్ నేతలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే అబ్రహాం తనయుడు అజయ్ కుమార్ తండ్రి కంటే ఆయనే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా పార్టీలోని ఇతర నేతలకు రుచించడం లేదు. ఇక 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చల్లా వెంకట్రామరెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత అలంపూర్ ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ మొదట సంపత్ కుమార్ కు సీట్ ఇచ్చింది. ఆయనను చల్లా వ్యతిరేకించారు. ఇక డాక్టర్ అబ్రహాంను ప్రోత్సహించి సీటు ఇప్పించి గెలిపించారు. గెలిచిన కొన్నాళ్లకే చల్లాకు అబ్రహాంతో విభేదాలు వచ్చాయి. 2014లో అబ్రహాంకు కాంగ్రెస్ నుంచి టికెట్ రాకుండా చల్లా చక్రం తిప్పారు. ఆ ఎన్నికల్లో సంపత్ కుమార్ కు టికెట్ ఇప్పించడంతో పాటు ఆయన గెలుపు కోసం చల్లా కృషి చేశారు. తర్వాత సంపత్తో పొసకపోవడంతో
రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకున్న చల్లాకు బీఆర్ఎస్ గాలం వేసింది. నియోజకవర్గంలో చల్లా వెంకట్రామరెడ్డికి మంచి పేరుంది, బలమైన క్యాడర్ ఉంది. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చల్లాకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. సిట్టింగ్లందరితో పాటు అబ్రహాంకు కూడా ఈసారి అలంపూర్ సీటు కేటాయించారు. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. మందా జగన్నాథంతో పాటు పార్టీ నేతలు కిషోర్ కుమార్, కరుణసూరి తదితర నేతలు అబ్రహాంను గట్టిగా వ్యతిరేకించారు. ఈ పంచాయతీ ప్రగతి భవన్ వరకు వెళ్ళింది. అబ్రహాంకు టికెట్ ఇవ్వొద్దంటూ కేటీఆర్కు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. అయితే కారణం ఏదైనా అబ్రహాంకు అధినేత కేసీఆర్ బీఫామ్ ఇవ్వలేదు. ఇక అలంపూర్ నుంచి తన అనుచరుడిని చల్లా వెంకట్రామరెడ్డి బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడు పేరును చల్లా వెంకట్రామరెడ్డి తెర మీదకి తెచ్చినట్టుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అతనికి సీటిస్తే గెలిపించుకుని తీసుకొచ్చే బాధ్యత తనదని అధిష్టానానికి చల్లా హామీ ఇచ్చినట్లుగా సమాచారం. చల్లా వెంకట్రామరెడ్డి తిప్పుతున్న చక్రం కారణంగానే అబ్రహాంను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన మెత్తబడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీటు రాని పక్షంలో అబ్రహాం పార్టీ విడుతారనే టాక్ లేకపోలేదు. ఇక ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారని తెలుస్తుంది. ఇక మరోవైపు తీవ్ర నిరాశతో ఉన్న మంద జగన్నాథన్ సైతం కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారట. తాము అబ్రహాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాం తప్ప ముక్కు ముఖం తెలియని అనామకునికి సీటిస్తామంటే అంగీకరించేది లేదని తన అనుచరులతో మందా ప్రస్తావించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని కాదని, తమ విధేయులు అనుచరులకు సీటు ఇప్పించుకోవాలనుకుంటే అంగీకరించేది లేదని చల్లా వ్యతిరేక వర్గీయులు హెచ్చరిస్తున్నారట. అధినేత నుంచి ఎవరు బీఫామ్ తీసుకుంటారు అనేది ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరి అలంపూర్ నియోజకవర్గంలో ఇంకా ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయోననే చర్చ ఆసక్తికరంగా మారింది.